శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 2వ అధ్యాయము. అయోధ్య నుండి వెళ్ళిన ఆ రాజులు రామునికి యథాతథంగా కానుకలు కప్పములు పంపారు. ఆ రాజులను అనుసరించి వెళ్ళిన భరత శత్రుఘ్నులు ఆ కానుకలన్నీ అయోధ్యకు తీసుకుని వచ్చారు, రామునికి ఇచ్చారు. రాముడు ఆ కానుకలన్నీ సుగ్రీవునికి, విభీషణునికి, వానర వీరులకు పంచి ఇచ్చాడు. తరువాత రాముడు అంగదుడిని, హనుమంతుడిని చూసి సుగ్రీవునితో ఇలా అన్నాడు: సుగ్రీవా, వాలిపుత్రుడు అయిన అంగదుడు నీకు కూడా కుమారుడే. ఈ హనుమంతుడు నీకు సచివుడు. వీరికి కూడా నీకు చేసిన సత్కారంలే చేయాలి అని పలికిన రాముడు అంగదునికి, హనుమకు తన ఒంటి మీద ధరించిన అమూల్యమైన రత్నహారములను తీసి అంగదునికి, హనుమకు ధరింపజేశాడు. తరువాత రాముడు వానరవీరులైన నీలుడు, నలుడు, కేసరి, కుముదుడు, గంధమాదనుడు, సుషేనుడు, పనసుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు, గవాక్షుడు, వినతుడు, ధూమ్రుడు, వలీముఖుడు, ప్రజంఘుడు, సంనాదుడు, మహాబలుడు, దధీముఖుడు, ఇంద్రజానుడు తదితర వానరవీరులను పేరుపేరునా పిలిచి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు: ఓ వానరవీరులారా, మీ వలననే నేను ఈ మహత్కార్యమును చేయగలిగాను. మీరు లేకపోతే నాకు సీత జాడ తెలిసేది కాదు, ఈ యుద్ధము జరిగేది కాదు. మీరందరూ నాకు సోదర సమానులు. మీ నాయకుడు సుగ్రీవుడు ధన్యుడు అని వారిని పిలిచి ప్రేమతో వారందరినీ విడివిడిగా కౌగిలించుకున్నాడు. తరువాత ఆ వానర వీరులు, వానరులు కొంతకాలము అయోధ్యలో ఉన్నారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 2వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.